హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ గీక్స్. ఇప్పుడే నేను దేవర మూవీ సెకండ్ ట్రైలర్ చూశాను. ట్రైలరు బాగానే ఉంది, కానీ ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ ఇచ్చినంత హైప్ నాకు సెకండ్ ట్రైలర్ ఇవ్వలేదు. కానీ సెకండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఏంటంటే ఇంట్లో మెయిన్ ఆస్పెక్ట్స్ని ప్రొజెక్ట్ చేయడానికి చూశాను. అసలు కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాదాపు 95%, 98% కథ ఈ ట్రైలర్లో చెప్పేసినట్టు నాకు అనిపించింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అనేది మనకు ఈ ట్రైలర్లో చెప్పేసినట్టు అనిపించింది. ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. కానీ దీంట్లో ఈజీగా ఏంటంటే ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు, తండ్రి కొడుకుల బాండింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేసి పారేశారు ఫస్ట్లోనే. తర్వాత ఏంటంటే దేవరని దీంట్లో మెన్షన్ ఏం చేశారంటే ఇద్దరు దేవరాలు ఉన్నారు, ఒకరు సముద్రంలో ఉన్నారు, రెండోది కొండపైన దేవర అవసరమా అని చెప్పేసి ఇదేంటి శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు ఏమని కంక్లూడ్ అవుతుందంటే దీంట్లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఒకరు సముద్రంలో వెళ్ళే వాళ్ళని చంపుతుంటే ఇంకొకరు కొండ మీద. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ట్రైలర్లో మనకు ఇదేంటంటే ఒక ఎన్టీఆర్ ఏమో పిరికోడు, ఇంకొక ఎన్టీఆర్ ధైర్యవంతుడిగా చూపించారు. కానీ ఈ ట్రైలర్లో సెకండ్ ఎన్టీఆర్ కూడా ధైర్యవంతుడిగానే చూపించారు. ఓవరాల్గా ట్రైలర్ ఏంటంటే యాస్పిరింగ్గా ఉంది. ఏంటంటే దీంట్లో కథ మొత్తం చెప్పేశారు, 100% కథ మొత్తం. దీంట్లో ఏంటంటే కథ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, దేని బేస్డ్ మీద కథ, అసలు దీని ప్లాట్ పాయింట్ ఏంటి, దీని యాక్షన్ పాయింట్ ఏంటి, దీని గురించి ఏంటి, అసలు సముద్రం మీద ఎందుకు జరుగుతుంది అనేది కూడా పూర్తి క్లియర్గా చెప్పేశారు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోప్ అదిరిపోయింది. కానీ అంత ఫస్ట్ ట్రైలర్లో ఇచ్చినంత హైప్ ఇవ్వలేదు సెకండ్ ట్రైలర్. ఓవరాల్గా ఓకే ఫ్రెండ్స్. నేను ఏం చెప్తానంటే దేవర మూవీ గురించి కొన్ని జరుగుతున్నాయండి బయట. ఏంటంటే ట్రైలర్ అంత బాగాలేదు, ఇది లేదని. నేను చెప్తున్నది ట్రైలర్ బాగానే ఉంది, హైప్ బాగుంది. మీరు ఏంటంటే మిస్లీడ్ అవ్వమాకండి. ఎందుకంటే నేను క్లియర్గా మరీ చెప్తున్నా, మీరు ఈ మిస్లీడ్ వల్ల మీరు సినిమా చూడలేకపోతే థియేటర్లో మీరు మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారని చెప్తున్నాను. ఎందుకంటే నేను ట్రైలరు హెచ్డి వర్షన్స్లో రెండు చూశాను. రెండు ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్ కానీ అన్నీ కానీ వర్క్ మొత్తం సూపర్గా చేశారు. సో మీరు మిస్లీడ్ అవ్వమాకండి. వేరే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేదే నేను క్లియర్గా చెప్తున్నాను. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని కాదు, అయినా చెప్తున్నానంటే మీరు చూడండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ కిక్స్. ఇలాంటి వీడియో మీకు కావాలంటే మూవీ రివ్యూస్ కానీ, మూవీ ఓవర్వ్యూస్ కానీ, మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ, మూవీ గురించి డీటెయిల్స్ కానీ, వాటి ప్రతి ఒక్కటి మీకు కావాలంటే ఈ ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.